ఓకే, మంచిది. ఈ సమయంలో కల్పన వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నాను. నా స్థితులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నా స్థితులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే, నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది, ఇరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఇరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు, నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. ఈ సమయంలో ఈ యొక్క 4th మ్యారేజ్ డే సందర్భముగా మన దేవుని సేవకురాలు బ్లెస్సీ గారు వారి భర్త పక్కన వారి కేటాయించిన స్థానంలో ఆసీనులు కావాలని ప్రేమతో బ్లెస్సీని ఆహ్వానిస్తూ ఉన్నాం. రానన్న మా పిల్లలు కూడా తీసుకురండమ్మా, సండే స్కూల్ పిల్లల్ని కూడా రాండి. చక్క కేక్ కటింగ్ ఉంది కదా, అమ్ములు పోతుందిలే నాన్న రారా. ఈ సమయంలో ఈ యొక్క మ్యారేజ్ జరుపుకుంటున్నటువంటి దేవుని సేవకుల కుటుంబాన్ని ఉద్దేశించి విషెస్ తెలియచేయవలసిందిగా మొదటగా వెంకటరావును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి విషెస్ తెలియచేయాలని మనవి. ఇక్కడ రా. సంఘ కాపరి పాస్టర్ శ్యామ్ గారికి, పాస్టర్ గారు బ్లెస్సీ గారికి ఐ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బ్లెస్సీ స్టార్టింగ్లో కొంచెం చూడటానికి ఇబ్బందికరంగా ఉండింది, అంటే దేవుడి పనిలో సరిగా పట్టించుకున్నట్టుగా, కానీ ఈ మధ్య దేవునిలో బాగా ఎదుగుతున్నట్టు గమనిస్తూ ఉన్నాము. ఇలాగే దేవునిలో ఎదగాలని, ఇంకా అదే పరిచర్యలో బాగా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఈ సమయంలో నూతన మ్యారేజ్ జరుపుకున్నటువంటి దేవుని సేవకులను ఉద్దేశించి విషెస్ తెలియచేయవలసిందిగా సంపూర్ణ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. Sam and Blessy, I wish you a happy wedding anniversary. దేవుడు మరిన్ని సంవత్సరాలు మీకు దయచేయాలని కోరుకుంటున్నాను.
ఓకే, మంచిది. అదేవిధంగా మన బ్లెషీని ఉద్దేశించి విష్ చేయవలసిందిగా జ్యోతిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. చెల్లి జ్యోతి వచ్చి విషెస్ తెలియచేస్తారా నాన్న? అక్క చెప్పినట్టేదా? అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న శ్యామ్ అన్న బ్లెస్సెకి కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా అర్థం చేసుకునే భర్త దొరకటం చాలా అదృష్టము. అలాంటిది బ్లెస్సీ యొక్క చాలా లక్కీ. అండ్ శ్యామ్ అన్న కూడా చాలా అర్థం చేసుకునే మనసు. కాబట్టి దేవుడు చాలా కృప చూపించి ఇంకొక 4th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవటానికి మంచి సమయాన్ని ఇచ్చారు. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ 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 వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి మాటలు విందాం. రండి, 127వ కీర్తన తీయండి. 127వ కీర్తన అది మనందరికీ తెలిసినదే అయినా దాంట్లో నుంచి కొద్ది మాటలు ఈరోజు వీరు ఎందుకు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారో, దేవుణ్ణి గణపరుస్తున్నారో మనము చూస్తూ ఉన్నాం. రండి, అంతకన్నా ముందుగా 92వ కీర్తన చూద్దాం. 92వ కీర్తన తీయండి. ఆడ చక్కని మాటలు ఉంటాయి. మొదటి 3 వచనాలు చదువుతూ ఉన్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారుతోనూ ప్రచురించుట మంచిది. వీటిల్లో 3 మాటలు మంచిది 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 అని చూస్తున్నాం. నెంబర్ 1 స్తుతించుట మంచిది, నెంబర్ 2 కీర్తించుట మంచిది, నెంబర్ 3 ప్రచురించుట మంచిది. స్తుతించటము అనగా దేవుణ్ణి ఘనపరచటము, అది ఈ కుటుంబం చేస్తున్నటువంటిది. రెండవదిగా కీర్తించుట మంచిది, ఆయన యొక్క నామాన్ని కొనియాడుతూ చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచటము, అది కూడా ఈ కుటుంబం. బ్లెస్సీ పెళ్ళైన తర్వాత పెద్దగా పాటలు పాడటం లేదేమో, కానీ పెళ్ళి ముందు ఒక అద్భుతమైనటువంటి పాటలు పాడేటువంటిది శ్యామ్ కూడా. ఒక మంచిది. మూడవదిగా ప్రచురించుట మంచిది, వారి కుటుంబము దేవుడి వాక్యాన్ని ప్రకటన చేస్తుంది, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ప్రచురిస్తున్నారు. ఈ దినకాలమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు రండి 127వ కీర్తనలో ఒక 6 మాటలు చూస్తాము. చూడండి, మొదటిగా ఈ అధ్యాయం అంతా చూసినట్టయితే నెంబర్ 1 కట్టేవాడు, నెంబర్ 2 కాపాడేవాడు, నెంబర్ 3 ఇచ్చేవాడు, నెంబర్ 4 అనుగ్రహించువాడు, నెంబర్ 5 సిద్ధపరిచేవాడు, నెంబర్ 6 విజయధ్వజమును కప్పేవాడు. 6 మాటలు. కట్టేవాడు, యెహోవా ఇల్లు కట్టని ఎడలని చూస్తున్నాం. యెహోవా పట్టణమును కాపాడని ఎడలని చూస్తున్నాం. వారికి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని చూస్తున్నాం. కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యము, గర్భఫలమానిచ్చు బహుమానం అనుగ్రహించువాడు అని చూస్తున్నాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతులని బాణములు వంటి వారు, వారితో తన అమ్ములు పొది నింపుకొనివాడు ధన్యుడు, అనగా బిడ్డలను సిద్ధపరిచేవాడని చూస్తున్నాం. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించి విజయాన్ని పొందేవారు అని చూస్తున్నాం. ఇప్పుడు కట్టేవాడు, కాపాడేవాడు, ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు, సిద్ధపరిచేవాడు, విజయధ్వజమును కప్పేవాడు. మీరు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే నెంబర్ 1 కట్టినందుకు. నానా ఇచ్చాడండి అయ్యా. ఎక్కడో శ్యామ్ చదువుకొని ఏకాంగుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో, బ్లెస్సీ కూడా తన చదువుని ముగించుకొని ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఏకాంకులను సంసారులుగా చేయవాడు గనుక వాళ్ళిద్దరిని ఒక కుటుంబముగా కట్టాడు. అందును బట్టి దేవా, ఒంటరిగున్నటువంటి మా జీవితాలను కట్టి నేటికి 4 సంవత్సరాలు కనుక నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక కుటుంబముగా కట్టినందుకు ఈరోజు 4వ వెడ్డింగ్ యానివర్సరీ ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. రెండవదిగా అయ్యా చూడండి,
ఇక్కడ కొన్ని నిర్మాణాలు బిల్డర్స్ కడతారు, కొన్ని నిర్మాణాలు ఇంజనీర్స్ కడతారు. కొన్ని నిర్మాణాలని ఒక 2 వస్తువులను లేదా 2 పదార్థాలను ఒక దగ్గరగా తీసుకురావటానికి ఈ ఇంజనీర్స్ అయినా, ఈ యొక్క బిల్డర్స్ అయినా, ఈ బేల్దారులైనా, నిర్మించేవారు ఎవరైనా సరే ఒక పదార్థాన్ని మధ్యలో ఉంచుతారు. అది ఫెవికాల్ కావచ్చు, గమ్ము కావచ్చు, 2 ఇటుకరాళ్ళ మధ్య సిమెంట్ కావచ్చు, 2 ఐరన్ ముక్కల మధ్య ఐరన్ కావచ్చు, ఏదైనా సరే. అయితే దేవుడు ఎంతగా కట్టేవాడనంటే 2 వ్యక్తుల మధ్య తన ప్రేమను ఉంచి కుటుంబంగా కట్టేవాడు ఆయన మాత్రమే కట్టువాడు. ఈ భూలోకములో మరి ఎవ్వరూ లేరు. వాళ్ళిద్దరిని తన ప్రేమ చేత కట్టి నేటికి 4 సంవత్సరాలు కనుక ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రెండవదిగా కాపాడువాడు. ఈ 4 సంవత్సరాలు వారి జీవితంలో చాలా కష్టం వచ్చింది. బహుశా పోయిన సంవత్సరం అయితే మరి మరణపు అంచుల్లోకి వెళ్ళేంత వరకు అయినా మమ్మల్ని కాపాడేవు నాన్న. కాపాడి 4 వసంతాలు పూర్తి చేసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నువ్వు కట్టువాడివి, నా కుటుంబాన్ని కట్టేవు కనుక కృతజ్ఞతలు. నువ్వు కాపాడేవాడివి, నా కుటుంబాన్ని కాపాడేవు. అంతకన్నా శ్యామ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా భార్యను ప్రభా నువ్వు కాపాడేవు. బ్రషి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణాన్ని నువ్వు కాపాడేవు. నువ్వు వాళ్ళిద్దరు కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా బిడ్డల్ని రెక్కల చాటున కాపాడావు. నెంబర్ 1 కట్టినందుకు కృతజ్ఞతలు. నెంబర్ 2 కాపాడినందుకు కృతజ్ఞతలు. మూడవదిగా ఇచ్చినందుకు. ఏంటిచ్చావు? కుమారుడుగా స్వాస్థ్యంగా ఇచ్చాడు. గర్భఫలముగా బహుమానంగా ప్రైసినిచ్చారు. బిడ్డలిద్దరిని ప్రభా నువ్వు ఇచ్చావు. మా మధ్య శాంతినిచ్చావు, మా మధ్య సమాధానాన్ని ఇచ్చావు, మా మధ్య ప్రభా నీ ఆప్యాయతను ఉంచావని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాలుగవదిగా అనుగ్రహించువాడు అన్న మాటను చూస్తున్నాం. అమ్మా అయ్యా, ఈ భూలోకములో ధనము ద్వారా దేనైనా సంపాదించుకోవచ్చేమో కానీ బిడ్డలను అనుగ్రహించువాడు దేవుడు మాత్రమే. దేవుడు కాదు అనంటే బిడ్డలను ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ విధముగా దేవుడు వీరి మీద తన అనుగ్రహాన్ని చూపి వారికి గర్భం రావటానికి కొంత ఆటంకము ఉన్నా, వారి గర్భము తెరవబట్టడానికి శారీరకంగా ఫిజికల్గా కొంత ఇబ్బందికరం ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించి ఒక అద్భుతమైనటువంటి బిడ్డలను అనుగ్రహించాడు గనక అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఐదవదిగా చూస్తున్నా, అట్టి వారిని తమ అమ్ముల పొదిలో నింపుకొనివాడు ధన్యుడు అన్నమాట. అనగా ఇచ్చినటువంటి బిడ్డలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరాలు జరుగుతూ ఉండగా, ప్రైసీకి బ్రైటీకి సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు జరుగుతూ ఉండగా వారిని రూపిస్తున్నాడు, వారిని దిద్దుతున్నాడు, వారు సరిదిద్దుతున్నాడు, చెక్కుతున్నాడు. చివరికి యవ్వన కాలం వచ్చేసరికి శ్యామ్ యొక్క అమ్ముల పొదిలో వాళ్ళిద్దరిని నింపుతాడు. అట్టివాడు ధన్యుడు అన్నమాట. ఆ చివరిగా వారు విజయాన్ని పొందుతారు, వారు ఘనతను పొందుతారు, వారి గౌరవాన్ని పొందుతారు. ఇప్పుడు శ్యామును దేవుడు సుబ్బారావు గారి యొక్క కుమారుడిగా ఇచ్చాడు. శ్యాముని ఒక అమ్ముల పొదిగా చెక్కాడు. ఆయనకు రావాల్సినటువంటి ఆ కృపావరాలతోటి చక్కని జ్ఞానం ఇచ్చాడు, చక్కని తెలివినిచ్చాడు, చక్కని వాక్కునిచ్చాడు. అట్టివాడు సుబ్బారావు గారు మరణించిన తర్వాత అమ్ముల పొదిలో నుంచి శ్యాముని తీసుకున్నాడు. ఈరోజు అద్భుతంగా పరిచరణ చేస్తున్నాడు. శ్యాముకి ఇచ్చినటువంటి బిడ్డలను కూడా దేవుడు రూపిస్తున్నాడు, ఆయన నిర్మిస్తున్నాడు, ఆయన దిద్దుతున్నాడు. తన అమ్ముల పొదితో దేవుడు నింపుతాడు. అట్టివాడు విరోధుల ముందు తల వంచడం, విరోధుల ముందు అపహాస్యం చేయవాడు. అట్టివాడు సిగ్గుపడక తమ విరోధులతో వాదించి విజయాన్ని పొందుతాడు, ఘనతను పొందుతాడు. అందును బట్టి నేటికి 4 సంవత్సరాలు ప్రభా మమ్మల్ని కట్టినందుకు నీ కృతజ్ఞతలు, మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు, నాకు ఈ సంఘాన్ని, నాకు ఈ బిడ్డల్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మాకు స్వాస్థ్యాలుగా బిడ్డల్ని అనుగ్రహించిన దానికి కృతజ్ఞతలు, బిడ్డల్ని నిర్మిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. అంత మాత్రమే కాదు, మా మీద విజయధ్వజాన్ని కప్పినందుకు నీకు కృతజ్ఞతలు అనంటూ ఈ యొక్క 4th యానివర్సరీగా వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ సమయంలో వారిని ఉద్దేశించి కొద్ది మాటలు మనము వింటూ వచ్చాం. అమ్మా బ్లెష్, నీలో చూడు, అయా శ్యామ్ నీలో నుంచి చూడు, మీరిద్దరు బ్లెషి శ్యామ్
బి మీన్స్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము. బి మీన్స్ బ్యూటీ, ఒక అందము. శ్యామ్, బ్లెస్సీ నీ జీవితంలోకి రావటాన్ని బట్టి నీకు ఒక అందం వచ్చింది. మీరిద్దరు కూడా ఒక పక్కన నిలబడితే అది ఒక కుటుంబముగా అందం, బ్యూటీ. అంత మాత్రమే కాదు, ఆ బ్యూటీ నీలో కలవడానికి బట్టి నీకు ఒక ఆశీర్వాదం వచ్చింది. బి మీన్స్ బ్యూటీ, బి మీన్స్ బ్లెస్సీ, ఒక అర్థము, ఒక పరమార్థం వచ్చింది. అమ్మా బ్లెస్సీ. అది మాత్రమే కాదు, ఎస్ మీన్స్ స్ట్రెంగ్తన్, ఎస్ మీన్స్ సెక్యూరిటీ. బ్లెస్సీ, శ్యామ్ నీ జీవితంలో రావటం వల్ల నీకు ఒక బలం వచ్చింది. నాకు నా భర్త ఉన్నాడు అనేటువంటి ఒక స్ట్రెంగ్తన్. అది మాత్రమే కాదు, నీకు ఒక సెక్యూరిటీ. బహుశా నాన్నగారు చిన్నప్పుడు చనిపోవటాన్ని బట్టి మీరు కొంత సెక్యూరిటీగా, అయ్యో అమ్మొక్కతే, నాకు నాన్న లేడు, నాకంటూ ఒక ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు అన్నటువంటి ఒక ఇన్సెక్యూరిటీలు. ఒకవేళ బలము లేక ఏదైనా చేయాలన్నా, అన్నయ్య మా నాన్నుంటే ఇలా కాదు కదా అన్నయ్య మానంటే. కానీ శ్యామ్ నీ జీవితంలో రావటాన్ని బట్టి ఒక స్ట్రెంగ్తన్, ఈ గ్రామంలోని నీకంటూ ఒక బలమైనటువంటి ఒక కుటుంబ యజమానుడిగా. అంత మాత్రమే ఒక సెక్యూరిటీ, ఏమొచ్చినా నాకు నా భర్త ఉన్నాడనేటువంటి ఒక సెక్యూరిటీని ఇచ్చాడు. ఆ విధంగా మీ కుటుంబము ఒక అందమైన కుటుంబంగా, ఆశీర్వాద కుటుంబంగా, బలమైనటువంటి కుటుంబంగా, సంరక్షణ గల కుటుంబము. ఆ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు మీ కుటుంబాన్ని, బి మీన్స్ బ్రైటీ, ఒక ప్రకాశింపచేశాడు. కుమారుడు పుట్టడంతో మీ ఇద్దరి మొహాల్లో ప్రకాశాన్ని చూడలేం. మీరు ఎప్పుడు చదువుతుంటారు, మామయ్య మా 3 కుటుంబాల్లో అందరు అమ్మాయిలే ఉన్నారు, ఏమైందో ఏమని. కానీ ఆ విధంగా కుమారుడు జన్మించగానే ఆ నల్లటి యొక్క మొహము 1000 క్యాండిల్ బొలి వెలిగినట్లుగా వెలిగిపోయింది ఆ టంగుటూరు యొక్క ఆ హాస్పిటల్, కంచెలైన హాస్పిటల్ దగ్గర కదా. బ్రైట్ మీన్స్ ప్రకాశింపచేసింది నీ జీవితాన్ని. అంత మాత్రమే కాదు, సుహాస్ మీన్స్ ఒక అద్భుతమైన సంతోషం. ఆ కుమారుడు జన్మించడాన్ని బట్టి మీకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. అది మాత్రమే కాదు, ప్రైసీ మీన్స్ ప్రైస్లెస్, ధనము పెట్టి విలువ పెట్టి కొనబడలేనటువంటి ఆనందాన్ని ఆ బిడ్డ ద్వారా అనుగ్రహించాడు. అమ్మ బ్లెస్సీ, నీకు ఇందాక వెంకట్రావు చెప్పాడు కదా, నీకు మీ దగ్గర కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు కూడా చెప్పాను, దేవుడు నీకు పునర్జన్మనిచ్చింది ఒకే ఒకటి, దేవుడు పనికి వాడుకోవాలని. ఒక పాస్టర్మగా చక్కగా వాక్యాన్ని నడిపిస్తూ, ఒక పాస్టర్మగా గురువారము స్త్రీల సమాజాన్ని నడిపిస్తూ, ఒక పాస్టర్మగా స్త్రీల మధ్యలో వాడబడటానికి కావలసిన ఆత్మవరాలను, కృపావరాలను, అభిషేకాన్ని, ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించాలని. అంత మాత్రమే కాదు శ్యామ్, నీవు కూడా ఆ విధంగా బిడ్డను తరిపి చేయాలని, మీరిద్దరు కలిసి ఇంకా ఇంతకన్నా ఉన్నతమైన పరిచర్యను చేస్తూ ఆ సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఇలాంటి శుభదినాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ 4 సంవత్సరాలు దేవుడు కాపాడినందుకు, ఈ 4 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనందరి నిమిత్తము శిలువలో కాచినటువంటి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్లకైనా శ్రేష్టమైన క్రీస్తు రక్తాన్ని మీ మీద ప్రోక్షించుకుంటూ, అమ్మ ఈరోజు మదర్స్ డే సందర్భంగా బ్లెస్సీ ఒక ప్రమోషన్, ఒక మదర్గా నీవు ఒక యొకబేదలాగా, అహరోను లాంటి యాజకుడిగా, మోషే లాంటి నాయకుడిగా బ్రైట్ని నువ్వు పెంచాలని, మిరియాము లాంటి ప్రవక్తినిగా ఆ ప్రైసీని కూడా పెంచాలని కోరుకుంటూ, ఈ మాటల్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ రండి, ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ సంఘ పెద్దలు లాజరాణ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 4 సంవత్సరాలు దేవుడు కాపాడినందుకు, వారి కుటుంబంగా కట్టినందుకు, బిడ్డలని ఇచ్చినందుకు, అనుగ్రహించినందుకు. ఆ లోపుగా మనము కార్యక్రమం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. బహుమమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి మీ చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి సేవకుల కుటుంబం, మరి సుబ్బారావు గారు పాస్టర్ గారి యొక్క కుమారుడు శ్యాంబాబు ప్రభువా, నా తండ్రి నా ప్రభా ప్రేమించి బ్లెస్సీని
తన భాగస్వామిగా ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇరుగురిని ప్రేమించావు ప్రభా, నీ కొందరు బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే నా ప్రభా, ఇరుగురికి నా ప్రభా ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లెటిని లెస్సీని ప్రభా, వారి ఇరుగురు బిడ్డలు నా ప్రభా బహుగా నా తండ్రి ప్రేమించి నా ప్రభా సంతానం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కదా నా ప్రభా, శ్యాంబాబు లెస్సీ ఒకరికొకరు లోబడుతూ విశ్వాసంతో నా ప్రభా సేవలో ముందుకు సాగుతున్న ప్రభా నాయన నా తండ్రి నా ప్రభ చక్కని ఆరోగ్యాలతో నా ప్రభ నీ కృపలో వర్ధిల్లుతున్న ప్రభ సేవ చేయటానికి మంచి జ్ఞానం వివేకం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇప్పుడు వరకు నా తండ్రి వివాహం జరిపించి 4 సంవత్సరాలు నా ప్రభ పూర్తి చేసి నా ప్రభ 5వ సంవత్సరంలో ప్రభా అడుగు పెడుతున్నారు ప్రభా. బిడ్డలకు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరాలంటే సంవత్సరాలు నా ప్రభ నాయన అనేక సంవత్సరములతో నా తండ్రి నా ప్రభ ఎలాగో జరుపుకొని సంతోషించడం సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన బిడ్డలను ప్రభా బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానంతో నింపునైనా చక్కని ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకెళ్ళని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నాయన శ్యామ బ్లెస్సి చేసే సేవని ఫలింప చేయమని 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించినట్లుగా నా ప్రభా ఫలింప చేయమని నీ నామను మహిమకరంగా జరిగించుకుంటామని వారి కుటుంబాన్ని హెచ్చించమని యేసయ్య పరిశుద్ధ సంఘాన్ని ప్రభువా ఎంతగానో ప్రభా ప్రేమిస్తూ నా ప్రభా సంఘాన్ని నా ప్రభా ప్రేమిస్తూ బిడ్డలు ఎంతగానో ముందుకు సాగుతుండగా నా ప్రభా వారందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ నీ బాగులు గొప్ప చెప్పుకుంటున్నాగా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. కేక్ కటింగ్ మనము వెళ్దాం. అందుకని ముందుగా తల ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని బహుమిక్కిలుగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. శ్యామను బ్లెస్సిని ప్రభా నీ అనాదికాల ప్రణాళికలో ప్రభా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క గర్భము ద్వారా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చావు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా తగిన కాలంలో ప్రభా వారిద్దరిని ప్రభా కుటుంబంగా కట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కట్టి ప్రభా నేటికి 4 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మా జీవితాలను కట్టిన దేవుడు, మా జీవితాలను కాపాడిన దేవుడు, మా జీవితాల్లో సమస్తమును ఇచ్చిన దేవుడు, బిడ్డలను అనుగ్రహించిన దేవుడు అని ప్రభా నేను స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఉంటూ ఉండగా మా స్తుతులను మీరు ఆగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ప్రభా చక్కగా తమ అమ్మల పొదలు నింపుకున్నట్టుగా నిర్మిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి వారి ద్వారా కుటుంబానికి విజయాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయధ్వజాన్ని కప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 4 సంవత్సరాల ప్రభా వారి కంటికి రెప్పలా మీరు కాపాడుతూ వచ్చారు. ఇమ్మానుయేలు దేవుడిగా తోడున్నారు. యెహోవా ఈరేగా ప్రతి అవసరతను తీర్చారు. యెహోవా నిస్సీగా వారి మీద విజయధ్వజాన్ని కప్పారు. అంత మాత్రమే కాదు, యెహోవా రాఫాగా ప్రభా గొప్ప కార్యాన్ని జరిగించి మరణాపాయ పరిస్థితుల నుంచి లేవనెత్తినటువంటి దేవుడుగా అయా నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల ప్రభా ఈ 4 సంవత్సరాల ప్రభ నువ్వు చేసినటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామాన్ని కీర్తించుట మంచిది, ఆ నామాన్ని ప్రచురించడం మంచిది అని ప్రభా అయా స్తుతిస్తూ ఉండగా ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇద్దరికి ఇచ్చినటువంటి సంఘం యొక్క బాధ్యతలను బట్టి వారు చక్కగా నిర్వహించడానికి అందుకు కావలసిన కృపావరాలను, అందుకు కావలసిన ఆత్మవరాలను, అందుకు కావలసిన అభిషేకాన్ని, అందుకు కావలసిన తలాంతులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ నాన్న నీకు వందనాలు. ఇంకా ప్రభా వారి పరిపూర్ణంగా నీ సేవలో ప్రభా ఇంకా బహు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇంకా సంవత్సరాలు జరుగుతూ ఉండగా వారి జీవితాల పట్ల నువ్వు దాచి ఉంచిన ప్రతి మేలుతో ప్రభా నూతనమైన కార్యాలను జరిగిస్తూ ప్రభా మీరే కృప చూపించమని నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి 4వ వెడ్డింగ్ యానివర్సరీని బట్టి స్తుతిస్తూ ప్రభా ఈ సంతోష సమయంలో ప్రభా కేక్ కట్ చేస్తూ ఉండగా మీరే కృప చూపించమని శిలలో కాచినటువంటి అమూల్యమైన రక్తాన్ని బిడ్డలిద్దరి మీద ప్రోక్షిస్తూ అభిషేకిస్తూ నీ బలిష్టమైన బాహులకి అప్పగిస్తూ ఉండగా మీరే సహాయం చేయమని కేక్ ఏ విధంగా అయితే మధురంగా ఉంటుందో వారి జీవితాలను మధురము చేశాడో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మధురాతి మధురంగా చేయమని
కోరుకుంటూ మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్లాప్.
అమ్మా చూడండి. శ్రీను మజ్జిగ కూడా ఇచ్చేసేయండి. దిలీప్ మజ్జిగ మరి చుచ్చి రండమ్మా మజ్జిగ ఇద్దరుకొని. అమ్ములు అమ్ములు రానా మజ్జిగ ఇద్దరుకొని. దా అమ్ములు చుచ్చి ఇంకెవరు దా. ప్లేట్లో పెట్టుకో. ఒకరొకరు ఇచ్చేసేయమ్మా. అందరూ ఒక్కోసారి తీసుకోండి. మీకు కావాల్సి మళ్ళీ అడగండి. మజ్జిగ తాగుతారు కానీ ఇచ్చేసే. ఇచ్చేసేమ్మా మజ్జిగ అందరికి ఇచ్చేస్తే. ఇంకో ప్లేట్ తీసుకో. కేక్ వచ్చిందమ్మా చిన్నపిల్లలు. మజ్జిగ కూడా తాగండి మీరు చిన్నపిల్లలు. మళ్ళీ ఎవరైనా మజ్జిగ అడిగి తీయండి అమ్మా రెండోసారి. అమ్మ ఒక నిమిషం ముగింపు ప్రార్థన చేద్దాం. మీకు మళ్ళీ మజ్జిగ కావాల్సి ఉంటున్నాయి, అక్కడికి వచ్చి వస్తారు, మజ్జిగ తీసుకుని వెళ్ళాల్సింది మనం చేస్తాం. తల వచ్చినట్టయితే ముగింపు ప్రార్థన. మమ్మల్ని బహుమిక్కులుగా ప్రేమించిన మా పరలోకప్ప తండ్రి, నీ వందనాలు స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదివారం ఆరాధనలో ప్రభా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. నీ ప్రభావాలు చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తమ్ముడు జాన్ నిలబెట్టుకుని చక్కని మాటలు మీరు అందించారు. మదర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అది మాత్రమే కాదు, వెడ్డింగ్ యానివర్సరీ ద్వారా మీరు చూపినటువంటి మాటలను బట్టి కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయా నీకు వందనాలు. తనలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి దీవెనకరమైన ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే కృప చూపించండి. ఈ సమయంలో ప్రభ ముందున్నటువంటి కార్యక్రమాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి.
ఈరోజు జరిగేటువంటి స్తుతి కోడికలు, రేపు జరిగేటువంటి స్తుతి కోడికలు, ఎల్లుండి జరిగేటువంటి స్తుతి కోడికలు మీరే కృప చూపించండి. ప్రాముఖ్యంగా 14వ తేదీ జరిగేటువంటి ప్రభా ఆ వివాహ కార్యక్రమాలు మీ నామాన్ని మీరే మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చేటువంటి దేవుని సేవకుని ప్రభ మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి మా బిడ్డల ప్రభ తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ సమాధానం బిడ్డలకు అనుగ్రహించండి. మరొక ఆదివారం కలుసుకునేంత వరకు ప్రభ నీ కృప పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నిలిపి ఉంచమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ప్రభ మా దేవుని సేవకుల జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి 4th వెడ్డింగ్ యానివర్సరీని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఇంకా ప్రభ వారిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మీరు బహుబలంగా వాడుకునే సాధనాలుగా వారిని మర్చమని, నువ్వు దాచి ఉంచిన ప్రతి మేలుతో వారిని తృప్తిపరచమని, నీ సేవకై ప్రభ వారిని ఉన్నతంగా ప్రభ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నువ్వు శిలలో కాచిన రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ నీ బలిష్టమైన బాహువులకు అప్పగిస్తూ ఉండగా మా బిడ్డలకు చేతి పనిని దీవించండి, వ్యాపారాలను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, వారి బిడ్డలను దీవించమని, ఆరోగ్యాన్ని స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించమని, వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని మీరు సఫలము చేసి నిరంతర ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, మీదట ప్రభా వచ్చే ఆదివారం కలుసుకునేంత వరకు నీ కృపను మా మీద ఉంచమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానిస్సి ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి మనకును మన కుటుంబాలకును రాబో వారమంతా తోడియుండి కృపాక్షేమాలతో కాచి భద్రపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, కోడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం. ఒకరు వందనాలు చేతి తేలించుకొని సాయంకాలమున 7 గంటలకు గోవిందత్తమ్మ వెంకటేశ్వర మామయ్యల ఇంటి దగ్గర